నరసింహారెడ్డి గారు చాలా ట్రెడిషనల్ గా సంప్రదాయంగా తయారయ్యారు. రోజు మీ డ్రెస్సింగ్ ఏదైనా ఇవాళ స్పెషల్ గా తయారయ్యారు. ఈ రోజు మా భార్య దగ్గర కూర్చున్నందుకు ఇటువంటి అప్పుడు రోజు మీరు పక్కన ఉండండి, రోజు ట్రెడిషనల్. సుగుణావతి గారు, సో నరసింహారెడ్డి గారు మాకు నరసింహారెడ్డి కాలేజీలో చైర్మన్ గా ఎప్పటి నుంచో తెలుసు, అండ్ వాళ్ళ సతీమణిగా ఇవాళ మీరు మా కార్యక్రమం ద్వారా పరిచయం అవబోతున్నారు కాబట్టి ఒక్కసారి మీ నోటితో మీ వారి పేరు చెప్తారు. నరసింహారెడ్డి. పొల్లని పాపం సిగ్గుపడలేదు, నన్నే చెప్పారు. ఒకసారి మీరు ఆవిడ పేరు చెప్పండి. సుగుణావతి. ఓకే, నరసింహారెడ్డి గారు, సుగుణావతి గారు, మీ పెళ్లి పుస్తకంలో పేజీలో ఒక్కొక్క పేజీ గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం పెళ్లి పుస్తకం ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 55 రన్నింగ్. 55 ఇయర్స్ మొత్తం. ఇంకొక 5 ఇయర్స్ అయితే 60 పెద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ టీవీలో పిలుద్దామని ఉన్నది. ఎందుకంటే 60 చేసుకునేది చాలా 50 రేర్ ఉంటారు. అవును, 60 అంటే నాకు ఒక 5 సంవత్సరాలు ఉంటే, అయ్యో 5 సంవత్సరాలకు 65 గ్రాండ్ గా చేసుకుందామని ఉన్నది. డెఫినెట్ గా 60 ఏళ్ళు నిజంగా ఆ కార్యక్రమానికి మేము రావాలి. మీ ఆశీర్వాదాలు మా అందరికి. 31 లో అవుతుంది. 31 లో 71 లో అయింది. అప్పుడు నేను అప్పుడు మీ ఏజ్ ఎంత? 22 ఇయర్స్. ఈమె 15. 15 నేనే చెప్తాను ఇది కూడా, ఎందుకంటే ఆమె గుర్తుంటది తప్పు చెప్తుంది కూడా. ఓకే, ఎక్కువ చెప్తారా తక్కువ చెప్తారా? ఓకే, ఆవిడకి 15 ఇయర్స్, మీకు 22 ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్ళయింది. గ్రేట్ అండి. 55 ఇయర్స్ నుంచి అంత అన్యోన్యంగా ఉండటం అనేది నిజంగా ఈ మధ్య కాలంలో ఐ మీన్ ఈ జనరేషన్ కి మీరు చాలా ఆదర్శం. ఆ మాట అయితే మా పిల్లలకు కూడా చెప్తా ఉంటాను నేను. మీరు చెప్పేది చెప్తాను, వాళ్ళకు కూడా ఇదో పెళ్లి పుస్తకం అని. అవును, మాది వాళ్ళ జ్ఞాపకము. మా తర్వాత కూడా వాళ్ళకు అది ఎప్పటికీ ఉంటదని వాళ్ళ బుక్ లో ఒక పేజీ ఉంటది మాది. ఎప్పటికీ మొదటి పేజీ మీదే ఉంటది, పెద్ద అక్షరాలతో ఉంటది. సో ఎలా సాధ్యమైందండి 55 ఇయర్స్ నుంచి? సుగుణావతి గారు మీరు చెప్పాలి, ఎలా సాధ్యమైంది? ఎలా ఉన్నారు ఇన్నేళ్ళు కష్టపడుకుంటూ ఉన్నాం. కష్టాలు సుఖాలు 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 అంటే సుఖము తక్కువ, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మీకు 15 ఏళ్ళు అంటే అసలు నిజంగా అంటే పెళ్ళంటే ఏంటో కూడా తెలియకుండా ఉండొచ్చు కదా అప్పుడు. ఎలా అయిందండి అసలు? ఆ కాలంలో అట్లనే ఉండేది. ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళకు తల్లిదండ్రులకు బాధ్యత బరువు, పెద్ద బరువు పోయినట్టు. అబ్బో మా బిడ్డ పెళ్లి చేస్తే ఇంకా నాకు ఆరోగ్యం. అప్పటి పాతకాలం మనుషులకు అట్లా ఇప్పుడు నడిచింది, ఇప్పుడు ఎవరు అంత చేసుకోవట్లేదు. కానీ అంటే ఎలా సుగుణావతి గారు మీకు పెళ్లి సంబంధం ఎలా వచ్చింది? చుట్టాలా లేకపోతే వేరే వాళ్ళ తురు వచ్చింది? అంటే దూరం చుట్టాలు ఉండరు, చుట్టాలు ఉంటారు కదా. వీళ్ళు డైరెక్ట్ లేకున్నా వీళ్ళ చుట్టాలు అట్లా చుట్టాలు నన్ను చాలా రోజులు సంది వాళ్ళు చూస్తా ఉంటారు వీళ్ళ పేరెంట్స్. నేను బాగా అప్పుడు అట్లనే ఉంటది కదా, మంచి కష్టపోతూ మంచి మనిషి బాగా మా అమ్మాయిని బాగా చూసుకోగలడని వాళ్ళకి ఆ నమ్మకం మొదటిసారి ఉంది అనుకో. ఈమె కాదు, ఈమె కంటే ఇంకొకళ్ళు ఇద్దరు వీళ్ళ పెద్దగా ఉమ్మడి కుటుంబం, 4 తండ్రులు వీళ్ళు. అప్పటి సంది నన్ను గమనిస్తానే ఉన్నారు వాళ్ళు. ఇక మాది టైము అట్లా అయింది. ఈమె మధ్యలో ఒక ఆయన ఉండి మా బంధువులు. ఓకే, అంటే పెళ్లి చూపులు అట్లాంటివి ఏమైనా జరిగాయి? డైరెక్ట్ గా వాళ్ళే పెద్దవాళ్ళు మాట్లాడుకొని చూపులు చూసారా? పెళ్లి చూపులు చూసారా?